So welcome back. So ఈ రోజు మనం క్లాస్లో కాన్ఫిగర్ ఏ WPA2 ఎంటర్ప్రైజెస్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. సో ఏదైతే మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సో WLC అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, సో VLAN ఇంటర్ఫేసెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో అదేవిధంగా లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నామండి. సో ఈ రోజు క్లాస్లో మనం మరింత అడిషనల్గా ఏం నేర్చుకుంటామంటే, సో ఇంటర్నల్ DHCP సర్వర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తామో అది నేర్చుకుంటాం. అంటే ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏదైతే మేనేజ్మెంట్ పర్పస్ కోసం డివైజెస్ ఉన్నాయో రైట్, సో వాటికి ఒక DHCP యూజర్స్ కోసం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్స్ VLAN 20, VLAN 30, VLAN 40 అట్లా మనం క్రియేట్ చేసినప్పుడు సో ఈ యూజర్ ఇంటర్ఫేసెస్కి మనం ఏం క్రియేట్ చేసినామండి, డిఫరెంట్ DHCP పూల్స్ అనేవి క్రియేట్ చేసినాం రైట్. సో మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనేది దేనికోసం యూజ్ చేసినాం, మన WLC ఎక్కడైతే ఉందో అది ఇక్కడ ఉండే యాక్సెస్ పాయింట్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే ఇంటర్ఫేస్ ఏంది మేనేజ్మెంట్. దానికి వాడే IP అడ్రస్ లేదు మనకు మేనేజ్మెంట్ సిరీస్ అనేది చెప్పుకున్నాం. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ఏముందంటే 192.168.200.254 అంటే దీని వాల్యూ వచ్చి 192.168.200.254 రైట్. సో ఇలా నేను DHCP సర్వర్ కాన్ఫిగర్ చేయకుండా ఏదైతే మేనేజ్మెంట్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయో అంటే WLC ఈ యాక్సెస్ పాయింట్స్కి కమ్యూనికేట్ కావడానికి యూజ్ చేస్తాం కదా, సో దానికి నేను సపరేట్ DHCP సర్వర్ అనేది క్రియేట్ చేయకుండా సో ఇంటర్నల్గా WLC లోపలే మనం DHCP సర్వీస్ అనేది ఎనేబుల్ చేయొచ్చు. అది ఎలా ఎనేబుల్ చేస్తాం అనేది ఈ క్లాస్లో మనకు ఒక పాయింట్గా కన్సిడర్ చేస్తాం. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత SNMP సెట్టింగ్స్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. అంటే SNMP అంటే ఏంటంటే సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. సో SNMP ప్రోటోకాల్ ఎందుకు యూజ్ చేస్తాం, దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుంటాం. అది కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రీవియస్ క్లాస్లో దేని గురించి చెప్పుకున్నామండి, ప్రీ షేర్డ్కి అథెంటికేషన్ అంటే WPA2 పర్సనల్ సెలెక్ట్ చేసుకున్నాం. సో అక్కడ మనకి ఏంటంటే ఓన్లీ సింగిల్ ప్రీ షేర్డ్ కీ ఉంటుంది. అంటే ఎవరికైతే యూజర్కి ఒకటికి పాస్వర్డ్ తెలుస్తుందో మన SSID పాస్వర్డ్, సో మిగతా వాళ్ళందరికీ ఆ ప్రీ షేర్డ్ కీ లేదంటే పాస్వర్డ్ అనేది సేమే ఉంటుంది. అంటే సింగిల్ ఆథెంటికేషన్ మెకానిజం అది. అంటే ఒకే పాస్వర్డ్ నువ్వు క్రియేట్ చేసి అందరికి అదే ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే WPA2 పర్సనల్ అని చెప్పుకున్నాం మనం థియరీ క్లాస్లో, అదేవిధంగా WPA2 ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఒకే ప్రీ షేర్డ్ కీ కాకుండా సో మల్టిపుల్ యూజర్ నేమ్స్ మల్టిపుల్ పాస్వర్డ్స్ అనేది క్రియేట్ చేస్తాం రైట్. సో మల్టిపుల్ యూజర్ నేమ్ మల్టిపుల్ పాస్వర్డ్ వీటిని ఆథెంటికేషన్ చేయడానికి మనకు కావాల్సిన సర్వర్ ఏంది, రేడియస్ సర్వర్. అదేవిధంగా మనం ఆథెంటికేషన్, ఆథరైజేషన్, అకౌంటింగ్ అనే వాటి గురించి కూడా మనం థియరీ క్లాస్లో నేర్చుకున్నామండి. అవి ఎగ్జాక్ట్గా ఈ క్లాస్లో మనం ఇంప్లిమెంట్ చేస్తామండి రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే రేడియస్ అంటే ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే రేడియస్ సర్వరు SNMP సర్వర్ అనేది ఈ నెట్వర్క్లో క్రియేట్ చేసిండు. సో ఇక్కడ రౌటర్ ఉందంటే మీనింగ్ ఏంది, ఇది డిఫరెంట్ నెట్వర్క్ అని, ఇది డిఫరెంట్ నెట్వర్క్ అని రైట్. సో స్విచ్ లోపల ఇది VLAN అనేది కాన్ఫిగర్ చేసి ఉంటాడు. సో నేటివ్ VLAN అనేది కంపల్సరీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ నేటివ్ VLAN అనేది ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేసి ఉంటారు. సో ఇక్కడ మనము కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేయడానికి అంటే ఈ నేటివ్ VLAN యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేస్తాం. ఏవైతే IP అడ్రస్ సిరీస్ వస్తాయో అవి మేనేజ్మెంట్ IP సిరీసే యాక్సెస్ పాయింట్కి వస్తామని తెలుసుకున్నామండి. సో దీనికంటే ముందు ఇక్కడ మనం ఫస్ట్ కొన్ని బేసిక్ పాయింట్స్ నేర్చుకుందాం. అది నేర్చుకున్న తర్వాత ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ప్రీవియస్ 2 వీడియోస్ కానీ వాచ్ చేయకపోతే అక్కడికి వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. ఎందుకంటే దీస్ వీడియోస్ కంటిన్యూషన్ ఆఫ్ దోస్ 2 వీడియోస్ అండి. సో ఇక్కడ అభిగానం మీకు అర్థమైందంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి రైట్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు వాచ్ దోస్ ప్రీవియస్ 2 వీడియోస్ ఆల్సో అండి రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇక్కడ చూడండి, సో SNMP గురించి చెప్పుకున్నాం కదా, అదేవిధంగా ఇంకొకటి ఏమని చెప్పుకున్నాం మనం, రేడియస్ సర్వర్ అని చెప్పుకున్నామా. సో వాటిలో ఏం పర్పస్ కోసం యూజ్ చేస్తారు, ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి రైట్. సో ఒకటేమో మనం ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తాం, సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్, ఇంకొకటి రేడియస్ సర్వర్ గురించి. అదేవిధంగా WLC లోపలే మనం ఇంటర్నల్ DHCP సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ 3 మెయిన్ పాయింట్స్తో ఈ వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగిందండి రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే కంప్యూటర్ PC అని ఉందా, సో ఇట్ ఈస్ రన్నింగ్ విత్ ది సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అండ్ రిమోట్ ఆథెంటికేషన్ డైల్ ఇన్ యూజర్ రెడీ. అంటే నువ్వు ఆథెంటికేషన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ అవ్వాలా, అదే రిమోట్ ఆథెంటికేషన్. దానికి ఏంది డైల్ ఇన్ యూజర్ సర్వీస్ రైట్. సో ఈ సర్వర్ అనేది 2 అనేవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది
రైట్. సో ఇప్పుడు అయితే ఓకే ఇంప్లిమెంట్ చేసినావు, ఇప్పుడు SNMP పర్పస్ ఏందయ్యా నువ్వు అని అడిగితే ఇట్ ఈస్ యూజ్డ్ టు మానిటర్ ది నెట్వర్క్. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ SNMP? టు మానిటర్ ది నెట్వర్క్, రైట్. సో ద నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వాంట్ టు WLC టు ఫార్వర్డ్ ఆల్ SNMP లాగ్ మెసేజెస్ కాల్డ్ యాజ్ ది ట్రాప్, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. ట్రాప్స్ వచ్చి అంటే ఏవైతే మనకు సింపుల్ థింగ్ మీకు అర్థం కాకపోతే, ఇప్పుడు మనం యాక్సెస్ చేసినాం, ఏడొక వైర్లెస్ యూజర్ ఉన్నాడు, త్రూ యాక్సెస్ పాయింట్కి కనెక్ట్ అయ్యిండు. సో ఇక్కడ యాక్సెస్ అవుతుంది. ఆథెంటికేషన్ ఆథరైజేషన్ కోసం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసి ఉంటాం. అంటే కంప్లీట్ ఒక్కసారి ఆథెంటికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆథరైజేషన్ అకౌంటింగ్ అని ఉంటాయని కానీ చెప్పుకున్నాం కదా రేడియస్ సర్వర్లో. వీడేం చేసిండు, రైట్. సో దాన్ని ఏమేమి ఇంప్లిమెంట్ చేసిండు, ఏమేమి లాగిన్స్ అయినాడు అంటే మొత్తం మనకు లాగ్స్ ఫైల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి. సో WLCలో ఏవైతే ఆపరేషన్ పర్ఫామ్ చేసిండో అవన్నీ మనం ఎక్కడి నుంచి మానిటర్ చేయొచ్చు అంటే ఈ SNMP సర్వర్ యూజ్ చేసుకొని మానిటర్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ద నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వాంట్స్ ది WLC టు ఫార్వర్డ్ ఆల్ ఇట్స్ లాగ్ మెసేజెస్. ఎవరికి? ఈ SNMP సర్వర్. సో ఇదేం చేస్తుంది? ఇట్ మానిటర్ ది నెట్వర్క్. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ టేక్ ది పర్టికులర్ యాక్షన్. అరే ఇది ఓకే. నెక్స్ట్ ఆథెంటికేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకేం కావాలి? ఆథరైజేషన్ అకౌంటింగ్ అవన్నీ పర్ఫామ్ చేయాలి. ఇది ఓకే. ఇది నెట్వర్క్ని మానిటర్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ టేక్ ది ఫర్దర్ యాక్షన్ అన్నట్టు, రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇన్ అడిషన్ ఫర్ WLAN యూజర్ ఆథెంటికేషన్ ద నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వాంట్ టు యూజ్ ది రేడియస్ సర్వర్ ఫర్ ఆథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ అకౌంటింగ్. అంటే నథింగ్ బట్ ది AAA సర్వర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ఏ పబ్లిక్ నోన్ ప్రీ-షేర్డ్ కీ టు ఆథెంటికేట్. PSK క్రియేట్ చేసినాం కదా దీంట్లో, WPA2 పర్సనల్, రైట్. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది పర్సనల్ కాదు, ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్. సో ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి మనము? రేడియస్ సర్వర్, AAA సర్వర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే సింగిల్ ప్రీ-షేర్డ్కి అందరికీ షేర్ చేయకుండా ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క లాగిన్ క్రెడెన్షియల్ ఇవ్వడం వల్ల దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఇది మనకి ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్లో ఇది కాన్సెప్ట్ అనేది మ్యాక్సిమం మనం ఇంప్లిమెంట్ చేస్తాం, రైట్. అంటే ఈచ్ యూజర్ విల్ ఎంటర్ దేర్ యూజర్ నేమ్ and password. It is different from one user to another user. The credential will be verified by the radius server. Match ayina ante you will be getting the access, right. Ante the individual user access can be tracked and audited if necessary, and user account can be added or modified from the central location, right. So the radius server is required for wireless local area network that are using the WPA2 enterprises authentication. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ సర్వర్లో ఉంది, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఆథెంటికేట్ అయిన తర్వాత మాత్రమే నీకు యాక్సెస్ వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ని మనం ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం, దట్ ఈస్ ఎక్స్టెన్షన్ టు ది ప్రీవియస్ వీడియో అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం దీనికి ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని మనం ఈ వీటిని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నామండి. సో లెట్ మీ ఓపెన్ దట్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ. ఇక్కడ చూడండి, రైట్. సో ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలంటున్నారండి? సో చూడండి, ఫస్ట్ ఇంటర్ఫేసెస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. నెక్స్ట్ ఇంటర్నల్ DHCP సర్వర్ క్రియేట్ చేస్తాం, నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఇక్కడ SNMP నెక్స్ట్ రేడియస్ సర్వర్ అనేది వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తుంటారు, జస్ట్ మనకి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, CCNA రిలేటెడ్. సో మనం ఓన్లీ దీన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేది పాయింట్ అండి ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ రేడియస్ సర్వర్ అనేది ఆథెంటికేషన్ చేయాలి, ఇక్కడ నుంచి WLC నుంచి ఇక్కడ ఉండే నెట్వర్క్లో ఉండే రేడియస్ సర్వర్కి. నెక్స్ట్ మనం ఈ సెక్యూరిటీ ఏం యూజ్ చేస్తాం? ఎంటర్ప్రైజెస్ యూజ్ చేస్తాం, రైట్. WPA2 పర్సనల్ వేరు, WPA2 ఎంటర్ప్రైజెస్ వేరు, రైట్. సో ఈ ఫాలోయింగ్ టాస్క్స్ అనేది ఇక్కడ మనం పర్ఫామ్ చేస్తామండి, రైట్. సో ఫస్ట్ ఏం అడుగుతుండు, మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టుగా ఏమని డిస్కస్ చేసుకున్నాం, అడ్మిన్ PC దేనికోసం? ఈ WLCని యాక్సెస్ చేయడానికి కోసం. సో WLC మేనేజ్మెంట్ IP ఏముంది, రైట్. సో WLC మేనేజ్మెంట్ ఏంటండి అంటే ఈ IP అడ్రస్ని యూజ్ చేసుకునే కదా మనం WLCలో దాని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ అనేది యాక్సెస్ చేస్తాం. అది ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తామండి? మన అడ్మిన్ PC నుంచి యాక్సెస్ చేస్తాం కదా. సో నేను అడ్మిన్ PCలోకి వెళ్ళి ఇక్కడ యూజ్ చేయాల్సిన ప్రోటోకాల్ ఏంది? వెబ్ బ్రౌజర్లో HTTPS యూజ్ చేయండి, రైట్. సో ప్రోటోకాల్ HTTPS ఇలా టైప్ చేసిన తర్వాత దీని IP అడ్రస్ అనేది పేస్ట్ చేయండి, రైట్. ఎందుకంటే ఈ అడ్రస్తో అది రన్ అవుతుంది. చూడండి, సో ప్రీవియస్ క్లాస్లో అకౌంట్స్ అనేది నేనే క్రియేట్ చేసినానండి. సో ఇది ఆల్రెడీ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ కాబట్టి సో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేయవల్లే వాళ్ళే అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, రైట్.
సో దానికి పాస్వర్డ్ ఏమంటుండు, అడ్మిన్ ఈజ్ ద పాస్వర్డ్, cisco123 ఈజ్ ది పాస్వర్డ్ అని చెప్తుండు, రైట్. సో జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ ఈజ్ అడ్మిన్, లాగిన్ క్రెడెన్షియల్ ఎంటర్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ లాగిన్. సో ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ మెనూ వస్తుందండి, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే దానికంటే ముందు ఈ స్విచ్లోకి వెళ్తున్నానండి, రైట్. సో స్విచ్లోకి వెళ్ళిన తర్వాత సార్ ఈ ఫాలోయింగ్ పాయింట్స్ కానీ మీకు ఒక్కసారి చూపిస్తే, అంటే మీకు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు ఇంకా సింపుల్ అయిపోతుంది. షో వీలాన్ అనేది కమాండ్ టైప్ చేసిన, రైట్. సో ఎన్ని వీలాన్స్ ఉన్నాయి మనకు, 2 వీలాన్స్ ఉన్నాయి. వీలాన్ 200 అనేది ఏంది, మేనేజ్మెంట్ పర్పస్ కోసం, రైట్. ఇది స్టాటిక్. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏవైతే ఈ యాక్సెస్ పాయింట్ కింద యూజర్స్ ఉంటారో వాళ్ళకి క్రియేట్ చేసిన వీలాన్ ఏంది, వీలాన్ 5, రైట్. సో ఈ 2 వీలాన్స్ క్రియేట్ చేసిండు, రైట్. సో ఈ పాయింట్ నుంచి ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేసినాం అనుకోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఏంటండి, సో స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ ఇది అన్నీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ పీసీ ఉంది కదా, ఇది ఏది WLC అనేది మేనేజ్మెంట్ వీలాన్ 200 కాబట్టి సో యాక్సెస్ వీలాన్ 200 ఇచ్చినాం. అట్లా ఇచ్చుకుపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పోర్ట్ ఉన్నాయి కదా, సో వాళ్ళు ఏం క్రియేట్ చేసిండు చూడండి, ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేసిండు. బట్ ఇంపార్టెంట్ ఏంది, అన్టాగెడ్ ఫ్రేమ్స్ అని చెప్పుకున్నాం కదా, సో నేటివ్ వీలాన్కి మ్యాప్ చేసిండు, రైట్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మీరు రౌటర్లోకి వెళ్ళి చెక్ చేసిండ్రంటే, రైట్. సో రౌటర్ CLIలోకి వెళ్ళండి. సో మీకు DHCP అనేది దేనికి క్రియేట్ చేసిండ్రో ఆ ఇన్ఫర్మేషన్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్. ఎనేబుల్ షో ఫర్ ఎగ్జాంపుల్ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనే కమాండ్ టైప్ చేసినా అనుకుందాం, రైట్. సో ఇప్పుడు మనం షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేసి ఇక్కడ చూడండి మనకు DHCP పూల్ అనేది ఎవరికి క్రియేట్ చేసిండ్రు, ఓన్లీ 5.net వరకు క్రియేట్ చేసిండు. అంటే ఎవరైతే ఈ యాక్సెస్ పాయింట్ కింద ఉంటారో యూజర్స్ వాళ్ళకి మాత్రమే క్రియేట్ చేసిండు. WLC ఇంటర్నల్గా యాక్సెస్ పాయింట్ని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసేది ఏంది, మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం. ఆ మేనేజ్మెంట్కి DHCP అనేది క్రియేట్ చేయాలి. ఎందుకు ఇక్కడ క్రియేట్ చేయలేదు, నేను ఇనిషియల్లోనే ఒక ఆబ్జెక్టివ్ ఏం చెప్పినా మనం ఇంటర్నల్ DHCP సర్వర్ క్రియేట్ చేస్తాం. ఎందుకు, WLC దాని యాక్సెస్ పాయింట్తో కమ్యూనికేట్ అయ్యి మేనేజ్ చేయడానికి అని చెప్పిన. సో ఆ పర్పస్ కోసం ఇక్కడ వాడు ఓన్లీ క్లయింట్కి క్రియేట్ చేసిండు, WLC LAPకి యాక్సెస్ చేయడానికి క్రియేట్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇది కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావంటే ఇక్కడ ఏదైతే ఉంది ఇంటర్ఫేస్ ఏందండి, ఇది రౌటర్ నుంచి రేడియస్ సర్వర్ SNMP సర్వర్ G0/0/1 ఉంది కదా, అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఇది ఏ నెట్వర్క్కి సంబంధించింది, 172.31.1.1 ఇది, రైట్. సో దీన్ని కాన్ఫిగర్ చేసిండు. అట్లా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింటే ఇక్కడ సబ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసిండా, ఒకటి ఏంది .1కి 5, దేనికి VLAN 5కి. దాని డిఫాల్ట్ గేట్వే ఏమి ఇచ్చిండు, IP అడ్రస్ ఇది ఇచ్చిండు. నెక్స్ట్ ఇది నేటివ్ VLAN కాబట్టి అన్టాగెడ్ ఫ్రేమ్ తీసుకెళ్తారు కాబట్టి కంపల్సరీ ఇది నేటివ్, ఏదైతే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామో సేమ్ కాన్సెప్ట్, రైట్. సో ఇప్పుడు దీనికి ఆటోమేటిక్ IP రిలీజ్ చేయడానికి DHCP సర్వర్ క్రియేట్ చేయలేదు, అంటే రౌటర్లో మనమే క్రియేట్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతుండంటే ఇంటర్ఫేస్ క్రియేట్ చేయమంటుండు. మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడే క్రియేట్ చేసిండు. ఇప్పుడు మనం ఏమడుగుతుందంటే ఫస్ట్ VLAN 5 ఉంది కదా, సో దానికి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి దానికి ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేయమంటుండు, రైట్. సో ఆ లోకల్ ఏరియా నెట్వర్క్, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఓపెన్ చేసి మనము ఆ ఇంటర్ఫేస్ అనేది దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఆథెంటికేషన్ మెకానిజం ఉంటుంది కదా, సో WPA టు పర్సనల్ కాకుండా ఎంటర్ప్రైజెస్ సెలెక్ట్ చేసుకొని ఏ సర్వర్ ఆథెంటికేషన్ ఇస్తాం, రైట్. సో దీస్ ద ఫాలోయింగ్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ హియర్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, అడ్మిన్ లాగిన్ అయింది. సో ఇప్పుడు ఏమంటుండు, సో ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళమంటుండు. అంటే ఇక్కడ అడ్మిన్ పీసీలోకి వెళ్ళి GUIలో సో మనం కంట్రోలర్లోకి వెళ్తున్నాం, రైట్. సో కంట్రోలర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమొస్తాయండి, ఇంటర్ఫేసెస్ వస్తాయి కదా. సో జస్ట్ నేను ఇంటర్ఫేసెస్ మీద క్లిక్ చేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు మనం మెయిన్ అజెండా ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ చూడండి ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళి, రైట్. సో జస్ట్ ఇంటర్ఫేసెస్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. సో ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళి న్యూ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాం. దేనికోసం అండి, VLAN 5 క్లయింట్ కోసం ఒక VLAN క్రియేట్ చేస్తున్నాం. దాన్ని ఏమేమంటుండే ఇక్కడ WLAN 5 అని ఇవ్వమంటుండు, రైట్. WLAN 5. సో దాని VLAN ID ఏమంటుండు, VLAN 5 అనేది, ఇది ఇంపార్టెంట్, రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ అప్లై.
సో ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినాం. ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిన తర్వాత అది ఏ పోర్ట్ కనెక్ట్ చేసిందండి. సో ఇక్కడ పోర్ట్ అనేది వాడు 1కి కనెక్ట్ చేసిండు. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం పోర్ట్ గిగాబైట్ ఈథర్నెట్ 1కి కనెక్ట్ చేసినాం అది. సో ఇది VLAN 5 అంటే మనకు అడ్రస్ ఏమి ఉండాలి, ఈ అడ్రస్సే కదా, రైట్. సో ఐపీ అడ్రస్ వచ్చి అంటే ఈ మిషన్ ఐడెంటిఫై చేయడానికి వాడు ఇచ్చిన ఐపీ అడ్రస్ ఇది, అంతే, ఇంకేం లేదు, రైట్. సో మీరు ఆ 1.1 నుంచి ఏ ఐపీ అడ్రస్ అన్న ఇచ్చుకోవచ్చు. సో సబ్నెట్ మాస్క్ వచ్చి వాడు క్లాస్ సి వాడుతుండు. సో ఇది క్లాస్ సి సబ్నెట్ మాస్క్, రైట్. సో నెక్స్ట్ దీనికి 5.1 అనేది ఏంది, డిఫాల్ట్ గేట్వే. రౌటర్లో మనం ఒక డిఫాల్ట్ గేట్వే సెట్ చేసినాం కదా, అది 5.1. సో ఆల్రెడీ నేను మీకు ఇంతకు ముందు చూపించినట్టుగా రౌటర్లోనే మనకు DHCP కాన్ఫిగరేషన్ జరిగింది. ఎవరికి, VLAN 5 యూజర్స్కి, రైట్. సో దాని డిఫాల్ట్ గేట్వే ఏంది రౌటర్ది 192.168.1.5.1, రైట్. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే రౌటర్లోకి వెళ్ళి షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేయండి, మీకు తెలుస్తుంది, రైట్. సో Ctrl+C షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫాల్ట్ రౌటర్ ఏంది 5.1, నెట్వర్క్ ఏంది 5.0, ఎవరికి, వైర్లెస్ క్లయింట్. సో ఇది ఏ VLANకి రిలేటెడ్, VLAN 5. ఈ డీటెయిల్సే నేను ఇక్కడ ఎంటర్ చేసిన, అంతే, రైట్, నథింగ్ మోర్ దెన్ దట్. సో కంప్లీట్ అయిందా? ఇది కంప్లీట్ అయింది. సో చెక్ చేసుకోండి. 192.168.5.254. సో సబ్నెట్ మాస్క్ ఈస్ ఓకే, గేట్వే ఈస్ ఆల్సో ఓకే, దిస్ ఈస్ ఆల్సో ప్రైమరీ ఐపీ, రైట్. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి, అప్లై. సో ఇలా చేసినప్పుడు అయితే ఏంటంటే మనం ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినాం. ఈ ఇంటర్ఫేస్ ఎందుకు క్రియేట్ చేసినామంటే మనం ఏదైతే మేనేజ్మెంట్ ట్రాఫిక్ నుంచి సపరేట్ చేయడానికి. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే కాపీ పేస్ట్ చేసి ప్రాబ్లం వస్తే సో మీరు జస్ట్ టైప్ చేయండి, స్పేస్ ఎక్స్ట్రా ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లై, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. సో ఇది కంప్లీట్ అయిందా. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే కాన్ఫిగర్ ది WLC టు యూజ్ ది రేడియస్ సర్వర్ అని అడుగుతుందండి. సో దానికోసం ఎక్కడికి వెళ్ళమంటుండు, గో టు సెక్యూరిటీ మెనూ. సో ఇక్కడ ఉంది కదా WLCలో సెక్యూరిటీ మెనూ. సో సెక్యూరిటీలోకి వెళ్ళండి. సో నెక్స్ట్ సెక్యూరిటీకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి ఏ సర్వర్ క్రియేట్ చేయలేదు కాబట్టి జస్ట్ న్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ది న్యూ బటన్ అండ్ ఎంటర్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ ది రేడియస్ సర్వర్ ఇన్ ది సర్వర్ ఐపీ ఫీల్డ్. సో ఇక్కడ మనకు ఎక్కడంటే అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ద రేడియస్ సర్వర్ విల్ ఆథెంటికేట్ ది WLC బిఫోర్ ఇట్ అలౌస్ ది WLC టు యాక్సెస్ ది యూజర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ సర్వర్. అంటే మనకి ఏదైతే రిక్వెస్ట్ యూజర్కి వస్తుందో అది WLCకి వస్తుందో అది మనకు రేడియస్ సర్వర్కి అనేది పంపిస్తాం. సో ఫస్ట్ మీకు కనెక్టివిటీ కావాలంటే మనం ఏం చేయాలంటే సో అక్కడ ఏదైతే మెకానిజం క్రియేట్ చేసినామో షేర్డ్ సీక్రెట్ అది ఇక్కడ ఎంటర్ చేస్తే మాత్రమే మనకు ఈ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఐపీ అడ్రస్ ఆఫ్ ది రేడియస్ సర్వర్. రేడియస్ సర్వర్ అనేది ఎక్కడుంది, సో ఇక్కడ ఉంది, రైట్. సో మన నెట్వర్క్ డయాగ్రామ్లో రేడియస్ సర్వర్ ఎక్కడ ఉంది, సో ఆ రేడియస్ సర్వర్ దాన్ని యొక్క ఐపీ అడ్రస్ ఎంటర్ చేయమనండి. ఏదండి రేడియస్ సర్వరు, ఇక్కడ ఉంది. సో దాని ఐపీ అడ్రస్ ఏంది 172.31.1.254 అనేది ఈ రేడియస్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది మనం ఎంటర్ చేసినాం, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మనం అడుగుతుండు స్టెప్ 2లో ఉన్నాం కదా. సో దీనికి ఏం చేస్తున్నా అంటే షేర్డ్కి వచ్చి వాళ్ళు ముందే క్రియేట్ చేసిండ్రు. జస్ట్ మనం ఏం యూజ్ చేస్తున్నామంటే సిస్కో 123 అనేది యూజ్ చేస్తున్నాం, రైట్. సో సిస్కో 123 మరి కన్ఫర్మేషన్ చేయమంటుండు జస్ట్ సిస్కో 123. ఇక్కడ ఓన్లీ ఐపీ అడ్రస్ అంటే మీనింగ్ ఏంటంటే సో నీ రేడియస్ సర్వర్ అనేది ఎక్కడ రన్ అవుతుంది, దట్ ఈజ్ ఐపీ అడ్రస్ ఆఫ్ దట్ మెషిన్. సో పోర్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ 1812 పోర్ట్ నెంబర్, రైట్. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే జస్ట్ అప్లై చేయండి, రైట్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా మనం ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిన తర్వాత ఏం క్రియేట్ చేస్తాం, లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేసి దానికి ఇంటర్ఫేస్ అటాచ్ చేస్తాం కదా. సో ఇక్కడ రేడియస్ సర్వర్ అనేది ఫస్ట్ దానికి ఆథెంటికేషన్ కంప్లీట్ అయింది. సో ఫస్ట్ నెక్స్ట్ మనం స్టెప్ 3 ఏం చేద్దామంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది క్రియేట్ చేద్దాం. ఎక్కడ క్రియేట్ చేస్తాం వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ని, WLANs మీద క్లిక్ చేయండి, రైట్. సో WLANs మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏముంది, క్రియేట్ న్యూ అని ఉంది కదా. సో ఫస్ట్ ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ గో. సో ఇక్కడ మనం ప్రొఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ VLAN 5 యూజర్స్కి ఇద్దాం అనుకుంటున్నాం కదా. సో ఇక్కడ ప్రొఫైల్ నేమ్ ఏమంటుండంటే వాడు ఫ్లోర్ టు ఎంప్లాయీస్ అని ఇస్తుండు. అది కంప్లీట్ అయిన తర్వాత మనం SSID అంటే వైఫై నేమ్ ఇవ్వాలి కదా. సో SSID వాల్యూ వచ్చి ఇక్కడ SSID 5 అని ఇవ్వమంటుండు, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమంటుండు SSID నెట్వర్క్ వెన్ యూ ఆర్ ది డన్
అంటే ఇక్కడ ఈ ఐడి అనేది టు ఐడెంటిఫై ది WLAN, ఇది VLAN కి సంబంధం లేదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి, క్లిక్ ఆన్ అప్లై, రైట్. సో నోట్ దట్ ద WLAN has created in your configure features on the network, click enable to make the VLAN function properly, రైట్. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఏమంటుండు, choose the VLAN interface that will be used for the new WLAN, the WLC will be used this interface for user traffic on the network, రైట్. సో దానికి ఏ ఇంటర్ఫేస్ యూజ్ చేసినాం మనం, మేనేజ్మెంట్ కాదు కదా, ఏది VLAN 5, రైట్. సో ఈ WLAN 5 అనేది సెలెక్ట్ చేసుకో. ఇక స్టేటస్ ఏం చేయాలి, డోంట్ ఫర్గెట్ టు ఎనేబుల్ ఇట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రతిసారి సేవ్ చేయండి, అప్లై కొట్టండి. ఎందుకంటే మీరు అప్లై కొట్టుకుంటే నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా పనిచేయలేదు, రైట్. సో ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది నేను లింక్లో ప్రొవైడ్ చేస్తానండి, మీరు ప్రాక్టీస్ చేయండి, రైట్. సో ఇది కంప్లీట్ అయింది. తర్వాత ఏమంటుండే, అడ్వాన్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఫ్లెక్స్ కనెక్ట్ ఆప్షన్ ఉంటుందని చెప్పాను కదా. సో అడ్వాన్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఆ ఫ్లెక్స్ కనెక్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయండి. సో ఫ్లెక్స్ కనెక్ట్ అంటే ఏంది, ఫ్లెక్స్ కనెక్ట్ ఫెయిల్ అయితే లోకల్ అథెంటికేషన్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు అనేది మనం థియరీ క్లాస్లో చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నాం. సో ఇది ఒకటి అప్లై చేయండి, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లోకి వచ్చినాం. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, వైట్. సో స్టెప్ 3 is completed right now. నెక్స్ట్ స్టెప్ 4 అండి, కాన్ఫిగర్ ది WLAN సెక్యూరిటీ, సింపుల్. సో ఇంతకుముందు మనం ఏదైతే సెక్యూరిటీలోకి వెళ్ళి లేయర్ 2 వెళ్ళి WPA2 సెలెక్ట్ చేసుకొని ప్రీషేడ్కి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అది చేయట్లేదు, ఆథెంటికేషన్ AA సర్వర్, రేడియస్ సర్వర్ అనేది యూజ్ చేస్తున్నాం, అది ఓన్లీ డిఫరెంట్, రైట్. సో ఇక్కడ ఏమనుకుంటున్నాండి, WPA ప్లస్ PA2 సెలెక్ట్ చేసుకోమన్నాడు, చేసుకున్నా. అదేవిధంగా WPA2 పాలసీ వచ్చి ఇక్కడ ఏందండి, సో WPA2 పాలసీ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ప్రీషేర్కి కాకుండా ఏ ఆథెంటికేషన్ కీ మెకానిజం యూజ్ చేస్తామంటే 802.1x అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అవి క్రియేట్ చేస్తాం, రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ చూడండి, పారామీటర్ ఎనేబుల్ WPA2 పాలసీ, క్లిక్ 802.1x అండర్ ఆథెంటికేషన్ కీ మేనేజ్మెంట్. దిస్ టెల్స్ ద WLC టు యూజ్ ది 802.1x ప్రోటోకాల్ టు ఆథెంటికేట్ యూజర్ ఎక్స్టర్నల్లీ. సో దీనికోసం మనం ఎనేబుల్ చేయాల్సింది 802.1x, రైట్. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేసి, సో ఇప్పుడు ఏం చేశారంటే AA సర్వర్లోకి వెళ్ళండి, రైట్. సో AA సర్వర్ అనేది మళ్ళీ ఎక్కడ క్రియేట్ చేయడం జరిగింది, ఎక్కడైతే SNMP సర్వర్ DHCP సర్వర్ క్రియేట్ చేసిండ్రో సేమ్ అక్కడే క్రియేట్ చేయమనండి, రైట్. సో క్లిక్ ద AA సర్వర్ ట్యాబ్, ఓపెన్ ది డ్రాప్ డౌన్ బాక్స్ నెక్స్ట్ టు ది సర్వర్ 1 ఇన్ ద ఆథెంటికేషన్ సర్వర్ కాలమ్ అండ్ సెలెక్ట్ ది సర్వీసెస్ దట్ వీ కాన్ఫిగర్డ్ ఇన్ ది స్టెప్ 2, రైట్. సో ఫైన్. సో ఇక్కడికి వెళ్ళి AA సర్వర్లోకి వెళ్ళి ఇక్కడ సర్వర్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, సో ఇది 172.31 1.254లో మనకేముంది, SNMP ఉంది, రేడియస్ సర్వర్ ఉంది. సో అది పోర్ట్ నెంబర్ ఇంపార్టెంట్ 1812 గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1కి వస్తుంది, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేయండి. సో ఇది కంప్లీట్ అయింది, రైట్. సో ఇప్పుడు మనకు ఏం క్రియేట్ చేసినామండి, ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినాం, రైట్. సో దాని తర్వాత ఏం క్రియేట్ చేసినాం, WLAN అనేది క్రియేట్ చేసినాం. సో రేడియస్ సర్వర్ అనేది ఎనేబులింగ్ ఇచ్చినాం, రేడియస్ సర్వర్ ఎక్కడ ఉందో దాని యొక్క అడ్రస్ అవన్నీ ఎనేబుల్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే కాన్ఫిగర్ DHC స్కోప్ అండ్ SNMP అని ఇచ్చిండు. SNMP మనము ఈ ట్రాప్ మెసేజ్లన్నీ ఇంకా సెండ్ చేయలేదండి. అంటే ఇక్కడ చూడండి, WLC ఆఫర్ ఇట్స్ ఓన్ ఇంటర్నల్ DHCP సర్వర్, right. Cisco recommended that the WLAN DHCP server not be used for the high volume DHCP services, right, such as is required by the large number of user WLANs. However, in smaller network, the DHCP server can be used to provide the IP address to the lightweight access point that are connected to the wide management network. In this step, we will configure the DHCP scope on the WLC and use it to addresses lightweight access points 1, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం అలాగే అడ్మిన్కి కనెక్ట్ అయినాం కదా. సో జస్ట్ కంట్రోలర్లోకి వెళ్ళండి. సో కంట్రోలర్కి వెళ్ళంగానే మనకి ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసినాం కదా. సో ఇంటర్ఫేసెస్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఇంటర్నల్ DHCP సర్వర్ ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్నల్ DHCP సర్వర్లోకి వెళ్ళిన తర్వాత, రైట్. సో దానికంటే ముందు ఇంకొక పాయింట్ చూడాలి. సో అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇంటర్ఫేసెస్ లోపలికి వెళ్ళినాం, రైట్. సో ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళినప్పుడు మనకేంది, మేనేజ్మెంట్ ఉంది, WLAN 5 క్రియేట్ చేసినాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మేనేజ్మెంట్ దాని మీద క్లిక్ చేసినా అనుకుందాం.
సో మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రైమరీ డిహెచ్సిపి సర్వర్ అనేది ఏమీ ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ దీని ఏంది, మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్ 200.254 ఒక ఐపీ అడ్రస్ ఇచ్చినాం. క్లాసీ నెట్వర్క్ అని చెప్పినాం. డిఫాల్ట్ గేట్వే రౌటర్లు ఏం సెట్ చేసినాం, 200.1 అనేది సెట్ చేసినాం. రైట్. సో ఇది VLAN ఐడెంటిఫైర్ VLAN 1 అని ఇచ్చిండు. సో ఇది పోర్ట్ నెంబర్ 1 అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే WLC GigAbyte ఈథర్నెట్ పోర్ట్ 1తో కనెక్ట్ చేసినాం. ఇక్కడ ప్రైమరీ డిహెచ్సిపి సర్వర్ ఎందుకు ఇది ఇలేదు అంటే బికాస్ రౌటర్లో మనం డిహెచ్సిపి పూల్ అనేది క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇంటర్నల్ డిహెచ్సిపి సర్వర్ అనేది యూజ్ చేస్తాం. ఎవరికి, మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్కి. రైట్. సో ఇక్కడ ఐపీ అడ్రస్ ఏముంది, ఇది. రైట్. సో నెట్ మాస్క్ వచ్చి క్లాస్ C. నెక్స్ట్ ప్రైమరీ డిహెచ్సిపి సర్వర్ అనేది ఇంకా ఇవ్వలేదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటర్నల్ డిహెచ్సిపి సర్వర్ ఉంది కదా, దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ డిహెచ్సిపి స్కోప్ ఉంది కదా, డిహెచ్సిపి స్కోప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఇది VLAN, అది డిఫాల్ట్ VLAN 1కి చేసింది. ఇప్పుడు మనం VLAN 200 క్రియేట్ చేసినాం కదా. సో న్యూ డిహెచ్సిపి స్కోప్ క్రియేట్ చేయండి. న్యూ డిహెచ్సిపి స్కోప్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ స్కోప్ నేమ్ అడుగుతుంది, ఏదో ఒక నేమ్. రైట్. సో యాజ్ పర్ మార్క్స్ కోసం ఇక్కడ ఏమి ఇచ్చిండ్రంటే వైడ్ మేనేజ్మెంట్ అని ఇచ్చిండు. అంటే వైడ్ మేనేజ్మెంట్తోనే కదా నువ్వు ఏది WLCని యాక్సెస్ చేయొచ్చు, లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్స్ అవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. సో దానికోసం ఇట్లా నేమ్ ఇచ్చిండు. నేమ్ ఈస్ నాట్ మ్యాండేటరీ, యూ కెన్ గివ్ ఎనీ నేమ్, బట్ మార్క్ పర్పస్ కోసం నేను ఇవి యూజ్ చేస్తున్నా. రైట్. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లై చేయండి. రైట్. సో అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ప్రొవైడ్ ద అడ్రస్ దట్ వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ that connected the admin PC WLC LACP. Click on apply to create new DHCP scope. Create new DHCP scope అంటే ఇదే కదా DHCP scope నేమ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ DHCP scope క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన దానికి ఒక నేమ్ ఇచ్చినాం కదా, ఇక్కడ పూల్ అడ్రస్ ఇస్తాం. రైట్. సో పూల్ అడ్రస్ ఏమి ఇస్తుండ 200 నెట్వర్క్ కాబట్టి వాడేమంటుండంటే 200 నుంచి 240 వరకు ఇస్తా అంటుండు. స్టార్టింగ్ ఐపీ అడ్రస్, ఎండింగ్ ఐపీ అడ్రస్ ఏమి ఇస్తుండు, 249 వరకు ఇస్తుండు. రైట్. సో 200 నెట్వర్క్లో దట్ ఈస్ మీ ఇష్టం. సో ఇక్కడ మనం ఏమంటుండు, నెట్వర్క్ ఏంది 200.1 కదా నెట్వర్క్, అవన్నీ మనం కాన్ఫిగర్ చేయాలి. సో స్టేటస్ అనేది ఏం చేయాలి, ఎనేబుల్ చేయాలి. రైట్. సో ఇక్కడ ఎక్కడైనా నెట్వర్క్ ఇవ్వమని అడిగిండా, చూడండి స్టేటస్ ఎనేబుల్ పెట్టి ప్రొవైడ్ ది వాల్యూ ఫర్ ది నెట్వర్క్ net mask and default router for the information you gather this one. రైట్. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, నెట్వర్క్ ఏ రిలేటెడ్ నెట్వర్క్ ఇది 192.168.200.0 నెట్వర్క్. నెట్ మాస్క్ ఏందండి 255.255.0 అనేది నెట్ మాస్క్. రైట్. సో ఇవన్నీ డిఫాల్ట్ రౌటర్ 1 ఏందండి మనకు 192.168.200.1 కదా. సో మీకు స్టిల్ ఇక్కడ కానీ డౌట్ వచ్చిందంటే మీరు రౌటర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. రైట్. సో రౌటర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. షో రన్నింగ్ కాన్ఫిగరేషన్. రైట్. ఇక్కడ ఉంటాయి చూడండి 200.1. రైట్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో 200.1. రైట్. సో నెట్వర్క్ 200.0. సో ఇచ్చిన క్లిక్ అప్లై చేయండి. సో క్లిక్ ఆన్ అప్లై. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక మనం స్టెప్ ఒకటి మిస్ చేసినామండి. సో ఆ స్టెప్ ఏం మిస్ చేసినానంటే ఐ విల్ షో యూ నో. దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ స్టెప్. సో డిహెచ్సిపి స్కోప్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే సో ఇక్కడ ఆప్షన్ డి ఉంది కదా, వీ వాంట్ దట్ WLC to use it to use its own DHCP server to provide the addressing to devices on the wireless management network such as lightweight access point. For this reason, enter the IP address of the WLC management interface as the primary DHCP server. అంటే మనకి ఇంటర్ఫేసెస్లో రైట్. సో మనం ఏం క్రియేట్ చేసినాం, ఒకటి WLAN 5 అంటే VLAN 5 యూజర్స్కి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినామా. అక్కడ బై డిఫాల్ట్ రౌటర్లో ఏముంది, DHCP సర్వర్ ఉంది కాబట్టి దాని ప్రైమరీ DHCP సర్వర్ దాని ఐపీ అడ్రస్ ఇచ్చినాం కదా. అదే మేనేజ్మెంట్కి ఏమనుకుంటున్నాను, నేను ఇంటర్నల్ DHCP సర్వర్ వాడుకుంటున్నా కదా. సో మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రైమరీ DHCP సర్వర్ అనేది నేను ఎవడదో తీసుకోవట్లేదు, నా మేనేజ్మెంట్ ఐపీ ఏందో దాన్ని ఇస్తున్నా. అంటే ఇక్కడ ఇంటర్నల్గానే తీసుకుంటున్నానని, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు.
ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్ ఏంది WLCది 200.254 అదే తీసుకుంటున్నాం. ఎందుకు ఇంటర్నల్ DHCP సర్వర్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకో. అదే ఇన్ కేసు రౌటర్ నుంచి వచ్చినప్పుడు రౌటర్ తీస్తాం, రైట్. సో అర్థమైందా? సో ఈ పాయింట్ వన్ మోర్ పాయింట్, డోంట్ డూ మిస్టేక్ హియర్, జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలండి, కాన్ఫిగర్ ది సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. సో దానికి మనం ఎక్కడికి వెళ్ళాలంటే మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. సో మేనేజ్మెంట్లోకి మీరు అబ్జర్వ్ చేసిందంటే HTTP మోడ్ ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లోనూ స్టార్టింగ్లో HTTPS ప్రోటోకాల్ వాడినా కదా. ఎందుకు HTTP మోడ్ అనేది డిజేబుల్ అయింది, ఓన్లీ ఏ మోడ్ ఎనేబుల్ అయింది, HTTPS అనేది ఎనేబుల్ అయింది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే SNMP కాన్ఫిగర్ చేయమంటుండు, రైట్. సో GUI అండ్ ఎక్స్పాండ్ ది ఎంట్రీ ఫర్ ది SNMP, రైట్. సో జస్ట్ దీని మీద ఎక్స్పాండ్ చేయండి. సో ఇక్కడ ట్రాప్ ఉంటుంది కదా, ట్రాప్ రిసీవర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే లాగ్స్ ఉన్నాయో WLCని, సో అవి ఎక్కడికి పంపిస్తున్నామంటే మనము మన SNMP సర్వర్కి పంపిస్తున్నాం, రైట్. సో క్లిక్ న్యూ చేసి న్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు కమ్యూనిటీ నేమ్ ఇస్తుండు, జస్ట్ ఒక నేమింగ్ పర్పస్ కోసం, రైట్, దట్స్ ఇట్. సో WLAN SNMP అని ఇస్తున్నాం, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సో SNMP సర్వర్ ఎక్కడ క్రియేట్ చేసిన IP అడ్రస్లో ఇదే కదా 172.31. ఇదే కదా IP అడ్రస్. ఈ IP అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, రైట్. సో ఎనేబుల్ ఉంది కదా. సో IP సెక్యూరిటీ ఏమి ఇవ్వలేదు, సో నో ప్రాబ్లం, జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో IP అడ్రస్ ఏంది, SNMP సర్వర్ ఇచ్చినాం, స్టాటస్ ఎనేబుల్ ఉంది. సో ఈ పాయింట్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ క్రియేట్ చేయాలి. ప్రతి యూజర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ అంటే మనకు ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో ఇంప్లిమెంట్ చేసిండ్రండి. సో దాని గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తలే, జస్ట్ ఎట్లా ఈ సర్వీసెస్ అనేది యూజ్ చేస్తామనే కాన్సెప్ట్ మాత్రమే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగర్ ఈ హోస్ట్ టు కనెక్ట్ ది ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్ అంటుండు. సో PC వైర్లెస్లోకి వెళ్ళమంటుండు. సో PC వైర్లెస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో ఈ డివైస్ ఉంది కదా, సో ఇక్కడ డివైస్ ఉన్నప్పుడు సో దీన్ని వైర్లెస్ హోస్ట్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఇవన్నీ ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ అవన్నీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు PC వైర్లెస్లోకి వెళ్ళి ఇక్కడ వైర్లెస్ అని ఉంది కదా, ఈ వైర్లెస్ మీద క్లిక్ చేయండి, రైట్. సో వైర్లెస్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమంటుండు, ప్రొఫైల్ మీదకి వెళ్ళమండి. ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, జస్ట్ ప్రొఫైల్ మీదకి వెళ్ళిన తర్వాత న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయమంటుండు, రైట్. సో ఇక్కడ న్యూ ఎడిట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, డిలీట్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ది న్యూ ప్రొఫైల్. అంటే పర్టికులర్ వీలానికి ప్రొఫైల్ క్రియేట్ చేసి కనెక్ట్ అవుతాం. సో దానికి నేమ్ ఏమి ఇవ్వమంటుండంటే WLC నెట్ అని ఇవ్వమంటుండు. ఇట్లా ప్రొఫైల్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే నువ్వేం చేసినా తెలుసుకోవచ్చు. కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ సెటప్ ఉంది కదా, అడ్వాన్స్ సెటప్లోకి వెళ్ళి సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, రైట్. సో ఇక్కడ ఏంది ఆటోమేటిక్ DHCP సర్వర్ ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి, రైట్. నెక్స్ట్ వైర్లెస్ సెక్యూరిటీ ఉంది కదా, ఏందండి WPA2 పర్సనల్ కాదు, WPA2 ఎంటర్ప్రైజెస్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్, లాగిన్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో లాగిన్ యూజర్ నేమ్ ఏంది, user1 అంట, రైట్. సో user1. సో కేస్ సెన్సిటివ్ కాబట్టి నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను అండి. సో user1 ఇది ఎట్లా క్రియేట్ చేసి ఎట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి దానికోసం, రైట్. సో ఇది పాస్వర్డ్, రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్, తర్వాత సేవ్ చేయండి, రైట్. సో వన్స్ ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం నెట్వర్క్కి కనెక్ట్ అవ్వచ్చు, కనెక్టెడ్ టు ఏ నెట్వర్క్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ ది WLC నెట్ ప్రొఫైల్ అండ్ క్లిక్ కనెక్టెడ్ టు ది నెట్వర్క్ బటన్, రైట్. సో ప్రొఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రొఫైల్లోకి వెళ్ళి WLC నెట్, ఇది SSID 5కి అసోసియేట్, ఇక్కడ జస్ట్ కనెక్ట్ మీద క్లిక్ చేయండి, రైట్. సో ఆఫ్టర్ ఏ బ్రీఫ్ డిలే యూ షుడ్ సీ దట్ వైర్లెస్ హోస్ట్ కనెక్టెడ్ టు ది లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్. యూ కెన్ క్లిక్ ది ఫాస్ట్ ఫార్వర్డ్ టైమ్ బటన్ టు స్పీడ్ అప్ ది ప్రాసెస్ ఇఫ్ ఇట్ సీమ్స్ టు బి టేకింగ్ టూ మచ్ టైం, రైట్. సో స్కోర్ కంప్లీషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 100% అయి ఉంటుందండి, రైట్. సో స్పీడ్ అప్ చేస్తున్న ప్రాసెస్, సో కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది, రైట్. సో ఇదండి.
ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే చూడండి మనకి ఏ ఐపీ అడ్రస్ వచ్చింది ఇంటర్ఫేస్ VLAN 5. ఇది ఎవరికి క్లయింట్ యూజర్ కోసం. అదే ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ DHCP సర్వర్ క్రియేట్ చేసినాం కదా మనం. సో ఇది మనకి యాక్సెస్ అనేది డిజేబుల్ చేసిందండి. ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో అనేది డిజేబుల్ చేసిందండి. రైట్. సో ఈ వీడియోలో మనం 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఇంప్లిమెంట్ చేసినాం. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్ అండి. సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.